గోల్డెన్ స్టార్ గణేష్ అప్కమింగ్ మూవీ పినాక మోస్ట్ అవైటెడ్ టీజర్ రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో గణేష్ రుద్రగా స్టన్నింగ్ న్యూ అవతార్ లో తన వెర్స్టాలిటీ చూపించబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బి ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజువల్ స్ప్లేక్లింగ్ తో, బ్లాక్ మ్యూజిక్ ఎలిమెంట్స్ తో గ్రాండ్ పీరియాడిక్ డ్రామాగా ఈ టీజర్ సాగింది. బ్రెత్ టేకింగ్ విఎఫ్ఎక్స్ తో పినాక ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. రాంపేజ్ ఆఫ్ క్షుద్ర పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను అందిస్తామని మేకర్స్ చెబుతున్నారు. సీరత్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న సినిమా జాతస్య మరణం ధ్రువం. నరేష్ అగస్త్య, జేడి చక్రవర్తి ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. శరవణ్ జొన్నాడు దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ జనవరి 2న వచ్చింది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న జాతస్య మరణం ధ్రువం సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని మేకర్స్ తెలిపారు. తెలుగుతో పాటు ఇది తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. 10 ఏళ్ల క్రితం రన్ రాజా రన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సీరత్ కపూర్ గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తోంది. లాస్ట్ ఇయర్ భామా కలాపంటూ, మనమే, ఉషా పరిణయం చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నర్తించింది. కానీ విజయమైతే ఆమెకు దక్కలేదు. మరి ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అయిన సీరత్ కపూర్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ముక్కోనపు ప్రేమ కథా చిత్రం మేరే హస్బెండ్ కి బీవీ. ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఓ మోషన్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ముదస్సర్ అజీజ్ పతి పతి ఔర్ వో, హ్యాపీ బాగ్ జాయేగి, ఖేల్ ఖేల్ మే వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీశారు. ఈ సినిమా ప్రకటన వచ్చి 3 ఏళ్లయింది. ఇప్పటికి జనం ముందుకు వస్తోంది. అర్జున్ కపూర్ చివరగా సింగం అగైన్ లో ప్రతినాయకుడిగా నటించగా, రకుల్ ప్రీత్ సింగ్ దే దే ప్యార్ దే 2 తర్వాత నటించిన సినిమా ఇదే. ఇక భూమి ఫడ్నేకర్ ఓ వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. అలానే ద రాయల్స్ అనే మరో వెబ్ సిరీస్ లో ఇషాన్ ఖట్టర్ సరసన నటిస్తోంది. బాలీవుడ్ ప్రామిసింగ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న యాక్షన్ డ్రామా దేవ. ప్రముఖ మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దీనిని తెరకెక్కించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన దేవా సినిమా నిజానికి 2024 దసరా కానుగ్గా రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో 2025 ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుగ్గా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ మూవీని జనవరి 31నే రిలీజ్ చేస్తున్నారు. అంటే 2 వారాల ముందే దేవాగా షాహిద్ కపూర్ తన అభిమానులను అలరించబోతున్నాడన్నమాట. ఇందులో షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండడం విశేషం. సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమా జీ స్టూడియోస్ సంస్థ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఈ నెల 12న జనం ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి 2 పాటలు విడుదలయ్యాయి. తాజాగా దబిడి దిబిడి అనే మరో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ అంటే డైలాగులకు పెట్టింది పేరు. అలాంటి బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగులతో రూపుదిద్దుకున్న దబిడి దిబిడి గీతం అభిమానులకు నిజమైన విందునందిస్తోంది. ఈ మాస్ డాన్స్ నెంబర్ ను నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశీ రౌతాల కాలు కదిపారు. దబిడి దిబిడి కోసం తమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాగ్దేవి తన శక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక ప్రతిభావంతులైన గీత రచయిత కాసర్ల శ్యామ్ దీనికి సాహిత్యం అందించారు. శేఖర్ విజయ్ మాస్ ఆడియన్స్ మెచ్చేలా నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాట మేకింగ్ వీడియోలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సైతం కనిపించి నందమూరి ఫ్యాన్స్ కు కనువిందు చేశారు.